హాయ్ ఫ్రెండ్స్. నీటి కథల్లోని శీర్షిక లోపల ఈరోజు మనం ఈ సద్బోధలు జీవన వీణ దాని గురించి తెలుసుకుందాం మిత్రమా. ఒక కథ స్టోరీ ఏంటంటే, పూర్వము శ్రోణుడు అనే రాజకుమారుడు ఉండేవాడు. తల్లిదండ్రులు అతన్ని అల్లారు ముద్దుగా పెంచారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని అల్లారు ముద్దుగానే పెంచుతారు కదా మిత్రమా. యవ్వనములో అతడు అన్ని రకాల రాజభోగాలలోనూ మునిగి తేలాడు. కానీ శ్రోణుడికి అందము, ఐశ్వర్యము, గానము, నాట్యము ఏమి సంతృప్తిని ఇవ్వలేదట అతనికి. కొంతమందికి ఉంటుంది, డబ్బు ఎంత ఉన్నా సరే వాళ్ళకి దానితో తృప్తి ఉండదు. ఎప్పుడు అతని మనస్సులో ఏదో తెలియని వెళ్తూ ఉండేదట. కాంతివంతమైన ముఖాలతో హాయిగా ఆనందంగా జీవిస్తున్న భిక్షువులను చూసి, ఏది లేకపోయినా భిక్ష మీద బతుకుతున్న వారికి వర్చస్సా, ఇంత ప్రశాంతతన ఎలా లభించాయి అని ఆలోచించాడట. ఎవరు? శ్రోణుడు. తాను భిక్షువుగా మారాలని నిర్ణయించుకున్నాడు. గౌతమ బుద్ధుణ్ణి ఆశ్రయించి భిక్షువుల్లో ఒకటయ్యాడు. చూడండి, అక్కడ మనం చూపిస్తున్నటువంటి చోట ఒక బుద్ధుడు ఉన్నాడు కదా, అతన్ని ఆశ్రయించాడు. అయితే శ్రోణుడు అందరికన్నా భిన్నంగా వ్యవహరించేవాడు. ఇతర భిక్షువులు మంచి బాట మీద నడిచి వెళుతూ ఉంటే అతను రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంపల మీద అడుగులు వేస్తూ నడిచేవాడంట. అంతకుముందు మెత్తని తివాచీల మీద సున్నితంగా అడుగులు వేసిన రాజకుమారుడు అతను. అందరు చెట్ల కింద కూర్చొని సేద తీరితే అతను మాత్రం ఎర్రటెండల్లో కాళ్ళు మార్చుకుంటూ నిలబడేవాడట. అతని పాదాలలో బొబ్బలు వచ్చేవి. భిక్షువులందరూ రోజుకు ఒక పూట భోజనం చేస్తే శ్రోణుడు రోజుల తరబడి నిరాహారిగా ఉండేడట. నిరాహారి అంటే ఏంది? ఆహారం తీసుకోకుండా ఉండేవాడట. పాపం అతను తినలేదన్నమాట, ఆహారాన్ని తినేవాడు కాదు. అయితే దానివల్ల ఏమైంది? 6 నెలలు తిరగకముందే అతను అందాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని కోల్పోయి జీవత్సంలా మారిపోయాడు. ఒక అస్థిపంజరంలా మిగిలాడట. ఎవరు? శ్రోణుడు. ఈ సంగతి గౌతమ బుద్ధుని దృష్టికి వచ్చిందట. ఒకరోజు ఆయన శ్రోణుడి దగ్గరకు వెళ్ళాడట. వెళ్ళి ప్రేమతో నిండిన హృదయంతో అతన్ని పలకరించాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. నాయనా శ్రోణ, నాయనా శ్రోణ, నాయనా శ్రోణ, నీకు వీణ వాయించడంలో చాలా ప్రావీణ్యం ఉందని నేను విన్నాను, నిజమేనా అని అడిగాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు శ్రోణుణ్ణి అడిగాడు. అయితే శ్రోణుడు అవునని సమాధానం ఇచ్చారు. గౌతమ బుద్ధునికి అవునని సమాధానం ఇచ్చాడు. నాలా వీణ వాయించగలిగేవారు ఎవరు లేరని అందరూ అనేవారు అని కూడా చెప్పాడు. అప్పుడు శ్రోణుడు ఆనందంగా గౌతమ బుద్ధునితో ఏమన్నాడట? నాకు వీణ వాయించడం అంటే చాలా ఇష్టం, దాంట్లో నాకు ప్రావీణ్యం ఉంది, అందరూ నన్ను అనేటోరు, నీలా వీణ వాయించే వాళ్ళు ఎవ్వరు లేరు తెలుసా అని అనేవారని అప్పుడు సంతోషంగా ఈ శ్రోణుడు గౌతమ బుద్ధునికి చెప్పాడట. అప్పుడు బుద్ధుడు, నాకొక సందేహం ఉంది అన్నాడట. ఎవరితో? శ్రోణుడితో. దేని మీద? వీణ తీగలు బాగా వదులుగా ఉంటే వీణ నుంచి మధురమైన సంగీతం వెలువడుతుందా అని అడిగాడట. అంటే గౌతమ బుద్ధునికి తెలియంది ఏమీ ఉండదు, కాకపోతే ఏంటంటే నాకు ఈ సందేహం ఉందని శ్రోణుని అడిగాడట. ఎవరు? గౌతమ బుద్ధుడు. ఏమి సందేహం అది అంటే, వీణలో తీగలు బాగా వదులుగా ఉంటే దాని నుంచి మధురమైన సంగీతం వెలువడుతుందా అని అడిగాడట. ఒకవేళ తీగలు బాగా అంటే శ్రోణుడు నవ్వుతూ, లేదు బంతే వీణ తీగలు వదులుగా ఉంటే ఎలాంటి సంగీతం రాదు అన్నాడట.
వీణ తీగలు వదులుగా ఉంటే ఎలాంటి సంగీతం రాదు అన్నాడండి. ఒకవేళ ఒకవేళ తీగలు బాగా బిరుగ్గా బిగించి ఉంటే మంచి ధ్వని వస్తుందా అని ప్రశ్నించాడు బుద్ధుడు. మళ్ళా అడిగాడు అనమాట, మరి గట్టిగా ఉంటొస్తుందా అని. రాదు మహాశయ, ఈ తంత్రులను తాకిన వెంటనే అవి తెగిపోతాయి, ఇక శ్రావ్యమైన సంగీతం ఎలా వస్తుంది అన్నాడట. మరి వీణ నుంచి మంచి సంగీతం ఎప్పుడు వస్తుంది అని అడిగాడట బుద్ధుడు. ఎవరిని? శ్రోణుని. తంత్రులు పూర్తిగా వదులుగా కానీ బిగువుగా కానీ లేకుండా మధ్యస్థాయిలో ఉన్నప్పుడు అన్నీ అని బదులిచ్చాడట, సమాధానం చెప్పాడట. ఎవరు? శ్రోణుడు. ఈ విషయమే నీకు గుర్తు చేద్దామని వచ్చాను అని ఎవరన్నారు? బుద్ధుడు ఎవరితో అన్నాడు? శ్రోణుడితో అన్నాడు. ఆ వీణ ఎలాంటిదో ఈ జీవన వీణ కూడా అలాంటిదే. అంటే అతిగా తిన్నా, పూర్తిగా తినకుండా ఉన్నా, అతిగా నిద్రపోయినా, ఎప్పుడు మేలుకొనే ఉన్నా ఈ జీవితము ఆనందమయము కాదు, సుమధుర సంగీత భరితము కాదు. మనది మధ్యే మార్గం. ఆ చివరకో ఈ చివరకో వెళ్ళి పతనము కాకూడదు అని బుద్ధుడు చక్కగా శ్రోణుడికి బోధించాడట మిత్రమా. చూడండి, అర్థమయ్యింది భగవాన్ అంటూ బుద్ధ భగవానుడి పాదపద్మాలపై తల వంచి నమస్కరించాడు శ్రోణుడు. అంటే మన ప్రతి మనిషి కూడా మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేదని మానసికంగా బాధపడడం కానీ, మరియు అన్నీ ఉన్నాయని బాగా తినడం కానీ, అసలే తినకపోవడం కానీ, ఇలా ఇందులో శ్రోణుడు ప్రవర్తించినటువంటి విధానం కాకుండా మనం ఎలా ఉన్నామో అలానే ఉండాలంటే అతిగా తిన్నా, పూర్తిగా తినకుండా ఉన్నా, ఎక్కువగా నిద్రపోయినా, నిద్రపోకుండా కూడా మనకు నష్టమే ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మధ్యస్థాయిలోనే, మధ్య మార్గములోనే ఉండి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనం అందరం కూడా ఈ చిన్ని కథ జీవన వీణ ద్వారా మనం తెలుసుకున్నాం కదా మిత్రమా. అందరం కూడా ఇలా బ్రతకడానికి ఎలా గౌతమ బుద్ధుడు ఇచ్చినటువంటి సందేశంతో మనం అందరం బ్రతకడానికి ముందుందామని మిమ్మల్ని అందరిని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.